దేవుడు చేసిన అద్భుతం. ఒక మామ సముద్ర తీరంలో నివసిస్తూ ఉండేది. ఎవరూ లేరు. పిల్లలు గాని, కొడుకులు గాని ఎవ్వరూ లేరు. ఆ మామ ఆలోచిస్తూ, దేవా! నేను ఒంటరినయ్యాను. ఈ సముద్ర తీరంలో నివసిస్తున్నాను. నాకు తోడై ఉండుమని బైబిల్ తీసుకుని బైబిల్ వచనాలు చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండేది. ఒకరోజు దేవదూత ఆకాశం నుండి కిందకు చూడగా ఆ మా అమ్మ ఆ సముద్ర తీరంలో చిన్న గుడిసెలో ఉంటుంది అని దేవాది దేవుడికి విన్నవించి మీకు మొరపెడుతుందని చెప్పింది. అప్పుడు తగిన ఫలం నేను అనుగ్రహిస్తానని దేవాది దేవుడు ఆ దేవదూతకు చెప్పాడు. ఆ మా అమ్మ అలాగే నివసిస్తూ ఉండగా బాగా వర్షం వచ్చి ఆ సముద్రంలోని అలలు వచ్చి ఆ ఉన్న గుడిసెని మొత్తము కంపింపచేసి ఏమీ లేకుండా చేశాయి. అప్పుడు ఉండడానికి స్థానం కూడా లేకుండా ఉన్న ఆ మా అమ్మ ఎంతో భక్తితో ప్రార్థన చేస్తుంది. దేవా! నీ మీదే నేను ఆనుకుని ఉన్నాను. సమస్తం నీ ఆజ్ఞ లేనిదే నాకు జరగదు. నీ చిత్త ప్రకారం నేను జీవించే భాగ్యాన్ని నాకు ప్రసరింప తండ్రి. నీ చిత్తానుసారమైతేనే ఏ కార్యం జరుగుతుంది. తండ్రి, నాకు ఉండడానికి ఒక తోడుని దయచేయండి తండ్రి. యేసయ్యా, ఉండటానికి స్థలము కూడా నాకు లేదు తండ్రి. నీడ కూడా నాకు లేదు తండ్రి. ఈ వర్షంలో నేను తడుస్తూ ఉన్నాను తండ్రి. కనికరించమని ప్రార్థన చేస్తుంది. అప్పుడు ఆ మామ అలా ప్రార్థన చేస్తూ ఆ కొట్టుకుపోయిన ఆ ఇంటి దగ్గరే కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటుంది. అప్పుడు దేవాది దేవుడు ఆ మామకి అద్భుతాన్ని జరిగించాడు. అప్పుడు ఒక కలెక్టర్ గారు ఆ మామ విశ్వాసాన్ని చూసి మెచ్చుకొని, ఈ సముద్ర తీరంలో ఎంతో ధైర్యంగా నివసిస్తున్న మామ, నీకోసం నేను ఒక ఇల్లు నిర్మించాను అని చూపించినప్పుడు ఆ ఇల్లు ఎంతో అద్భుతముగా ఉన్నది. ఆ ఇల్లుని చూసినప్పుడు ఆ మామ తన హృదయంలో కన్నీరు మున్నీరుగా విలిపించి దేవాది దేవుడికి ఎన్నో స్తోత్రాలు విన్నవించుకుంది. నేను ఈ పాటి దాన్ని తండ్రి, నన్ను ఎంత గొప్ప స్థానం నిలబెట్టావు తండ్రి. నా జీవితాన్ని మార్చావు తండ్రి. ఉన్న చిన్న గుడిసెని తీసివేసి నాకు కొత్త ఇల్లుని ప్రసరింపజేశావు. వృద్ధామ్యంలో ఉన్న నాకు తోడై నిలిచావు తండ్రి అని ఎంతో సంతోషించింది. ఆ మామ ఆ సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. అప్పుడు అతను వచ్చి తనకి ఒక చెక్కునిచ్చాడు. అది అందని చెక్కు. అది ఎన్ని రూపాయలంటే చెప్పలేము. దేవుడు చేసిన అద్భుతానికి చిహ్నం ఆ చెక్కు. ఆ మామ ఇంకా కన్నీరు మున్నీరుగా విలిపించింది. దేవుడు నా జీవితంలో చాలా గొప్ప కార్యాలు చేశాడు. నన్ను మర్చిపోయాడేమో అనుకున్నాను. నా ప్రార్థన వినలేదేమో